శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ. స్వరం వినపడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నిత్య యవ్వనులు సనాతనులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద పద్మాలకు నమస్కరించి, ఇది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ ఈ అమరావతి రాజధాని ప్రాంగణములో, ఈ గుంటూరు ప్రాంగణములో ఈ మహా న్యూస్ మహా వంశీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది ప్రథమ వార్షికోత్సవం. అంటే ప్రథమం అంటే మొదటిది. ఒక అక్షరం తిప్పేస్తే ప్రమథులు, ప్రమథాగ్రేసరుడు మహాశివుడు. ఆయన చుట్టూ ఉండే పరిజనమంతా ప్రమథులు. మనమందరము కూడా ప్రమథులమే. అసలు శివుడి గొప్పతనం ఏమిటి అంటే, ఆయన శివుడంటే సౌందర్యం, శివుడంటే సౌజన్యం, శివుడంటే సహనం, శివుడంటే మాధుర్యం. హాలాహలము పుట్టినప్పుడు, పాలసముద్రం చిలికినప్పుడు హాలాహలం పుట్టింది, మహావిషము. ఆ విషం పుట్టినప్పుడు మహావిష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు శివుడి దగ్గరికి. ఏమిటయ్యా మా పరిస్థితి, లోకమంతా ఏమైపోతుంది, నువ్వు కాచుకోవాలి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మహావిషాన్ని, సర్వంకషమున్ మహావిషమును ఆహ్వానించే ఒక చిన్న ముద్దలాగా, ఒక నేరేడు పండులాగా చేసి మింగేశాడట మహానుభావుడు. అంటే కష్టాన్ని సహించటం అన్నది అది మింగి గొంతులో ఇక్కడ ఉంచాడు. లోపలికెళితే సమస్త భువనాలు మాడిపోతాయి, బయట ఉంటే బయటి లోకాలు మాడిపోతాయి. అందుకని అటు ఇటు కాకుండా గొంతులో పెట్టుకున్నాడు. ఆయన గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు. మానవుడు కూడా అంతే. అదే సముద్రములో చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వస్తే తల మీద పెట్టుకుని లోకానికంతా చూపించాడు, చంద్రుడు ఎంత చల్లనివాడు, ఎంత తెల్లనివాడు అని. ఇతరుల గుణాలు ఉంటే ఇలా తల మీద పెట్టుకొని చెప్పాలి, లోపం ఉంటే గరణములాగా గొంతులోనే పెట్టుకోవాలి అని ఒక మహా సందేశాన్ని శివుడు మనకు ఇస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క శివరాత్రి. శివరాత్రి అంటేనే జాగరణము. జన్మకొక శివరాత్రి అన్నారు. ఎందుకు సామెత వచ్చింది అంటే, శివరాత్రి నాడు మనము జ్ఞానము, ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఎంతమందికి మనం ఉపకారం చేయగలిగాము, ఎంతమందిని మనము నొప్పించకుండా జీవితాన్ని గడిపించాము అన్నదాంట్లోనే జీవన పరమార్థం ఉన్నది. మనకు శివుడు ఆ సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. అటువంటి శివానుగ్రహము మనందరికీ, మీకందరికీ కలగాలి అని నేను ఆశీర్వదిస్తూ, శివుడి మహిమ చెప్పడానికి ఇది చాలా గొప్ప ఒక క్షేత్రము. పంచారామాలలో ప్రప్రథమమైన క్షేత్రము, ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి లింగము, అమరేశ్వర లింగము. మహాదేవదేవం మహానాట్యసారం. మహాదేవుడు అన్న శివుడికి ఒక్కడికే పేరు, ఏ దేవుడికి ఆ పేరు అనువర్తించదు. మహాదేవదేవం మహానాట్యసారం మహేంద్రేంద్రదేవ ప్రతిష్ఠామరేశం మహానాయకాంధ్రీయ చంద్రై సుసేవ్యం మహానాయకాంధ్రీయ చంద్రై సుసేవ్యం మహాభక్తి సేవ్యం మహేశం నమామి.
అటువంటి మహాభక్తితో ఆయన ఏ కారణం చేత పేరు పెట్టాడో కానీ భక్తి అందరికీ మహాభక్తి కావాలి ఇవాళ. ఎందుకంటే మానవులందరికీ కోర్కెలు పెరిగిపోయాయి. అన్ని కోర్కెలు తీరాలి అంటే మామూలు భక్తి చాలదు, అందరికీ మహాభక్తియే కావాలి. అటువంటి మహాభక్తి పూర్ణులమై పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మనం అందరము కూడా ధన్యులం కావాలి. 4 పర్యాయాలు ఆంధ్ర సంపూర్ణ రాష్ట్రమునకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి కావటం అన్నది శివుని యొక్క అనుగ్రహము చంద్రబాబు గారికి ఎంత ఉన్నది అని మనం ఆలోచిస్తే పరిపూర్ణమైన అనుగ్రహము, ఆశీర్వచనము ఆయనకి. ఒకనాడు హైటెక్ సిటీ భాగ్యనగరం, అది ముందే భాగ్యనగరము హైదరాబాదు, దానిలో ఒక కిరీటములాగా హైటెక్ సిటీని నిర్మాణం చేశాడు ఆయన. ఇప్పుడు ఒక 5 కిరీటములు, అమరావతి 5 అక్షరాలు, 5 తలలు శివుడికి, పంచశీర్షుడు కదా ఆయన. అటువంటి 5 కిరీటములో 50 కిరీటములో ఆయన ఏం చేస్తాడో, ఆయనకు మాలాంటి వాళ్లకు పద్యం రాస్తే ఒక పట్టాన తృప్తి ఉండదు, ఇంకో భావం రావాలి, ఇంకో పదం రావాలి. అలాంటి మహానుభావుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనే తపన ఉంటుంది ఆయనకి. ఆ చేతికి అంత అనుగ్రహం శివుడు ప్రసాదించాడు. ఎందుకంటే అమరేశ్వరుడు, ఇంద్ర ప్రతిష్ఠితమైన లింగము అమరేశ్వరుడు, 16 అడుగుల లింగం అది. ఇంత గొప్ప లింగము ఈ ప్రాంతములో ఇదొక్కటే, అంత గొప్ప లింగము. అటువంటి గొప్ప లింగమును సేవించేటువంటి ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి మహాలింగము కల రాజధాని నగరాన్ని అమరావతిగా ఏర్పరచి, అటువంటి ఈ నగరాన్ని ఎప్పుడో మరి అప్పుడు హైటెక్ సిటీ సృష్టించాడంటే ఇప్పుడు అంతేకాదు కదా, ఇప్పుడు క్వాంటమ్ మారిపోయింది ప్రపంచం, క్వాంటమ్. కాబట్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయన ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్గా, ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్గా మలచి ఇవాళ ప్రపంచానికంతా చూపిస్తున్నాడు. ఈ శివరాత్రి నాడు ఆధ్యాత్మికమైన ఇంటెలిజెన్స్ ఆయనకు ఒక తన మనమడు లాంటి మనమళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా, వాళ్ళందరికీ ఏం కావాలంటే క్వాంటమ్ కావాలి. ఒక వందల కొలది కంప్యూటర్ల యొక్క కలయిక క్వాంటమ్. అది మాత్రమే కాదు, ఇంకేం కావాలి, ఆర్టిఫిషియల్, అది ఆర్టిస్టిక్ కావాలి, సౌందర్య భావన కావాలి. ఆయనకి ఎంత సౌందర్య భావన అంటే ప్రతిదీ కూడా అంత గొప్పగా చేయాలి, ఇంత బాగా చేయాలి, నా ప్రజలకు ఇంత సేవ చేయాలి, నిరంతరము తపన. మనం ఆకాశంలో పూర్ణచంద్రుని చూస్తే మనకెంత ఆనందమో, ఆయన్ని చూస్తే ఆంధ్ర ప్రజలకు అంత ఆనందము. ఈయన మన కోసం నిలబడి చేసేటువంటి వ్యక్తి అని. ఆయన నవశివాభ్యాం అని మొదట ఎందుకు చెప్పానంటే, శివుడి వల్ల యవ్వనము 70 దాటిన ధనువు కాంచగలదే తనువు దేవా, నిన్ను కాంచగలదే తనువు దేవా. ఇంకా చాలా ఉంది కానీ సంక్షిప్తం చేశాను, సమయానుసారముగా పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీన్ని సంక్షిప్తం చేశాను. ఈ సభలో సుబుధేంద్రులు మంత్రాలయ తీర్థ పీఠాధిపతులు, వారికి నమస్కారము. అట్లాగే రమ్యానంద భారతి వారికి కూడా నమస్కారము. చంద్రబాబు గారు ఆయన సద్యోజాతం ప్రవద్యామి అన్నారు శివుణ్ణి. సద్యోజాత అంటే అప్పటికప్పుడు పుట్టేవాడని. ఏ నాయకుడైనా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో చేసి కార్యక్రమాలు ప్రజాహితంగా నిర్వహించగలిగిన వాడే మహాదేవుడి అనుగ్రహం గల మహానాయకుడవుతాడు. ఈ మహా కార్యక్రమానికి మహాశివరాత్రికి నన్ను పిలిచి ఆయన ఈ 4 మాటలు ఇక్కడ స్వామివారి గురించి మాట్లాడే భాగ్యం కలిగించినందుకు మహావంశీ కృష్ణ పద్మావతి దంపతులను నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా ప్రతిభావంతుడు, యువకుడు, సద్యస్ఫురణ గలవాడు మహావంశీని నేను ఆశీర్వదిస్తూ ఉన్న అందరికీ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జయోస్తు. ధన్యవాదాలు సార్. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి మంత్రాలయం పీఠ